అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం బూతరాల పంచాయతీ గొర్రెలమెట్ట గ్రామంలో గత తుఫానులో ఎంపీపీ స్కూల్ పై కప్పు రేకులు పూర్తిగా ఎగిరిపోయి బిల్డింగ్ శిథిలావస్థకు చేరింది. ఆ గ్రామంలో శుక్రవారం ఆదివారం చర్చిలో ప్రార్థన చేసుకుంటారు. 36 మంది విద్యార్థులు చదువుకోవటానికి విద్యా బోధన నేర్చుకున్నటకు స్థలం లేక చర్చి ఫాదర్ ని విద్యార్థులకు విద్యా బోధన కొరకు అవకాశం కల్పించమని గ్రామస్తులు ఉపాధ్యాయులు కోరడమైనది. దీనితో చర్చి పాస్టర్ విద్యా బోధనకు అనుమతించడంతో ప్రార్థనా మందిరంలోని ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. అయితే శుక్రవారం మందిరంలో ప్రార్థనతో విద్యార్థులకు డిస్టర్బ్ అవుతుందని తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పేర్కొన్నారు. గుర్రాలమెట్ట గ్రామంలో శిథిలమైపోయిన ఎంపీపీ పాఠశాలను మరమ్మతులు చేయించమని ఎన్నిసార్లు అధికారులకు తెలియపరిచినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిలోమీటర్ దూరం విద్యార్థులు చెట్లు పుట్ట దాటుకుంటూ నడిచి చదువుకోవడానికి మందిరానికి వెళ్లే దారిలో విష పురుగుల వల్ల తమ పిల్లలకు ప్రమాదమని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి తక్షణమే తమ గ్రామంలో పాఠశాల మంజూరు లేక రిపేరు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. అంటే ఎస్జిబిటీగా 98 టీఎస్సీ అండి మాది నియామకం. కానీ మొన్ననే ఉద్యోగాలు ఇచ్చారు. లాస్ట్ 2023లో ఇంటర్వ్యూ ఇచ్చారు. నాకు ఈ స్కూల్లో వచ్చిందండి. అంటే సర్వంపల్లిలో చేశానండి 2 ఏళ్ళు. సర్వంపల్లి తర్వాత ట్రాన్స్ఫర్ చేశారు. కౌన్సిలింగ్లో ఈ ఊరు వచ్చింది. అప్పుడు ఈ ఊరు ఎక్కడో తెలియదు. వచ్చేటప్పటికి ఈ స్కూల్ కూడా తుఫాన్ టైంలో ఏదో డ్యామేజ్ అయిందిట. అప్పటి నుంచి కూడా చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. అధికారులు ప్రయత్నం చేస్తున్నారు, వచ్చిన టీచర్లు ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఆ పని అలాగే ఉంది. అందుచేత ఇక మీద ఎవరైనా కొంచెం మానసికాధికంతో ఆలోచించి కొంచెం పిల్లలకి సరైన అయితే పాఠాలు చక్కగా చెప్పుకోవచ్చు. నేనైతే ఇంకా ఇంకో 5 నెలల్లో రిటైర్ అయిపోతాను అనుకోండి. తర్వాత విషయం టీచర్స్ పిల్లలు చక్కగా పాఠాలు చెప్పుకోవడానికి సరైన వాతావరణం లేదు. తర్వాత దానికి బదులుగా ఈ ఊరి పెద్దలందరూ కలిసి ఇక్కడ చర్చి ఉంది, వీటిని చర్చ్ అంటారు. ఈ చర్చి ప్రార్థనా స్థలం అనమాట, క్రైస్తవ ప్రార్థనా స్థలాన్ని తీసుకున్నారు. అందాక ఇది వచ్చే వరకు చేస్తారు. ఎలాగో అవుతుంది కదా అని చెప్పేసి మళ్ళీ ఊరు వాళ్ళందరూ ఊరుకున్నారు. మళ్ళీ ఏదో అసోసియేషన్ వచ్చింది అని చెప్పి ఇప్పుడు మేము ఇద్దరం పొద్దున్న వచ్చేసరికి స్కూలు మేము తీసేసుకున్నామండి. శుక్రవారం కొత్త పని అవుతుంది అన్నారు. మొత్తం మేరగా వచ్చి మళ్ళీ వాళ్ళు ప్రార్థన అయిపోయిన తర్వాత మళ్ళీ పాఠాలు చెప్పుకుంటున్నాం. అది ఇలా రోజు ఇలా ఉంటే కష్టం కదండి. అని చేత కొంచెం నేను అవతారమంటారో నాకు తెలియదు. ఖండించండి అని తక్కువ మాట్లాడి